ఈ కేసీఆర్ దద్దమ్మకి ఇక బుద్ధి రాదని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారట. 2 లక్షల రుణమాఫీకి నామం పెట్టిందని కేసీఆర్ అంటున్నాడు. మీ అబ్బ సొత్త రైతు బంధు రైతు బీమా ఇచ్చేందుకు ఏం బాధ అని నిలదీస్తున్నాడు. ఈ దద్దమ్మలకు దమ్ము లేదంటున్నాడు. తెలంగాణ వచ్చినాక పంటలు ఎండటం ఇదే మొదటిసారి అంటున్నాడు. కట్క బంద్ చేసినట్టే కరెంటు మాయమైంది అంటున్నాడు. మళ్ళీ మన రాజ్యమే వస్తుంది అనుమానం లేదని చెప్పేసి మిర్యాలగూడలో కేసీఆర్ అంటున్నాడు. కేసీఆర్కు ఆల్రెడీ ఎన్నికల సంఘం అడిగింది కూడా ఆయనను ఇట్లాంటి తిట్లు తిట్టొద్దని. దానికి ఆయన ఏదో టైం కావాలన్నాడట. అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా దద్దమ్మలు అంటున్నాడు, తర్వాత బుద్ధి లేని వాళ్ళు అంటున్నాడు, ఆ తర్వాత ఇంకా ఏమేమో ప్రగల్భాలు పలుకుతూనే అన్ని తిట్లు తిడుతున్నాడు. ఇంకా మరి ఆయనకు వయసు వచ్చింది కానీ ఇంకా బుద్ధి రాలేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సో ఇది పబ్లిక్ టాక్. ఇది మరి మీరు ఇప్పటికైనా మీరు రేవంత్ రెడ్డిని విమర్శించాలంటే విమర్శించండి, కానీ ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి. ప్రజలను బ్లాక్మెయిల్ చేయొద్దని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.